శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఉగాది తెలుగువారి కొత్త సంవత్సర పండుగ. ఈ నెల 30వ తేదీ ఆదివారం నాడు ఉగాది జరుపుకుంటాం. ముందుగా అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు. శ్రీ విశ్వావసునామ సంవత్సరం 2025 అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉగాది యొక్క ప్రాశస్యాన్ని తెలియజేస్తాను. ఉగస్య ఆది అనేది ఉగాది. ఉగా అనగా నక్షత్ర గమనం. జన్మ ప్రపంచం, జన్మ ఆయుష్యులకు మొదటి రోజు కనుక ఉగాది అయ్యింది. ఇంకొక విధంగా చెప్పాలంటే యుగం అనగా రెండు లేక జంట అని కూడా అర్థం. ఉత్తరాయణ దక్షిణాయనములు అనబడే ఆయనద్వయం యుగం అంటే సంవత్సరం కాగా ఆ యుగానికి ఆది యుగాది అయ్యింది. అదే సంవత్సరాది. ఉగాది వసంతాలకు గల అవినాభావ సంబంధం. సూర్యునికి సకల ఋతువులకు ప్రాతః సాయంకాలాది త్రికాలములకు ఉషాదేవతయే మాతృస్వరూపం. భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణైతికంగా చెప్పబడింది. ఉగాది పుట్టుపూర్వోత్తరాల గురించి తెలియజేస్తారు. వేదాలను హరించిన సోమకుని వధించి మత్స్యావతారి అయిన విష్ణువు వేదాలను బ్రహ్మకప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణు ప్రీత్యర్థం ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. చైత్ర శుక్ల పాడ్యమి నాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరపబడుతుందని కూడా చెప్పబడుతోంది. శాలివాహన చక్రవర్తి చైత్ర శుక్ల పాడ్యమి నాడే పట్టాభిషిక్తుడైన తన శౌర్య పరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా భాసిల్లిన కారణాన ఆ యోధాగ్రని స్మృత్యర్థం ఉగాది ఆచరించబడుతుందని చారిత్రక వృత్తాంతం. ఏది ఏమైనా జడప్రాయమైన జగత్తులో చైతన్యాలని రగులుకొల్పి మానవాళిలో నూతన ఆశయాలను అంకురింపజేసే శుభదినం ఉగాది. శిశిర ఋతువు ఆకులు రాలు కాలం. శిశిరం తరువాత వసంతం వస్తుంది. చెట్లు చిగిర్చి ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. కోయిలలు కుహుకుహు అని పాడతాయి. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఆ రోజున ప్రాతకాలమున లేచి ఇళ్ళు వాకిళ్ళు శుభ్రపరుచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకమైంది. షడ్రుచుల సమ్మేళనం. తీపి, మధురం, పులుపు, ఆమ్లం, ఉప్పు, లవణం, కారం, కటువు, చేదు, తెక్త, వగరు, కషాయం అనే 6 రుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు ముక్క, అరటిపళ్ళు, మామిడికాయలు, వేప పువ్వు, చింతపండు, బెల్లం మొదలైనవి వాడతాం. ఈ పండుగను ద్రావిడ భాషలు మాట్లాడే ప్రజలు మరాఠీ ప్రాంతానికి వ్యాప్తి చేశారు. అక్కడ ఈ పండుగను గుడి పట్టవాగా జరుపుకుంటారు.
మరి హిందువులకు అత్యంత శ్రేష్టమైన ఈ ఉగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు. మహారాష్ట్రలో గుడిపాడ్వా పేరుతోనూ, తమిళులు పుత్తాండు అనే పేరుతోనూ, మలయాళీలు విషు అనే పేరుతోనూ, సిక్కులు వైశాఖిగాను, బెంగాలీలు పొయిలా బైశాఖ్ గాను ఈ పండుగను జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో ఉగాది రోజున పంచాంగ శ్రవణం జరుపడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సంవత్సరంలోని మంచి చెడులను, కందాయ ఫలాలను, ఆదాయ ఫలాలను స్థూలంగా తమ భావి జీవిత క్రమం తెలుసుకొని దానికి అనుగుణమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఇష్టం చూపిస్తారు. ఈ విధంగా ఉగాది పండుగను తెలుగు ప్రజలు జరుపుకుంటారు. ఉగాది సంప్రదాయానుసారంగా రైతులను గౌరవించే వేడుకగా చెప్పడం జరిగింది. రైతులతో పాటు తెలుగువారు ప్రతి ఒక్కరూ కూడా తమదిగా భావించే పండుగ ఈ పర్వదినం. మరి గోదావరి జిల్లాలో చేసే ఉగాది పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీనికి కావలసిన పదార్థాలు వేప పువ్వు, బెల్లం పొడి, బాగా మగ్గిన అరటిపండ్లు, మామిడికాయ, ఉప్పు, చింతపండు. అరకప్పు చింతపండులో నీళ్లు పోసి పులుసు తీయాలి. అరటిపండులు తొక్కలు తీసి చిన్న ముక్కలుగా తరగాలి. మామిడికాయను తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. చింతపండు పులుసులో బెల్లం వేసి కరిగే వరకు కలపాలి. వేప పువ్వు తప్పించి మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. ఆఖరున వేప పువ్వు కలపాలి. మరి ఈ ఉగాది రోజున వేప పువ్వు పచ్చడి తినడం, పంచాంగ శ్రవణం వినడం, మిత్రదర్శనం, ఆర్యపూజనము, గోపూజ, ఏరువాక అనబడే ఆచారాలను పాటిస్తారు.